సో దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొక సాయంకాల వేళ బైబిల్ స్టడీ కొనసాగించుటకు దేవదేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ద స్టోరీ ఆఫ్ ఐజక్, ఇస్సాకు జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇస్సాకు అనగానే మనకు కనిపించే రెండు ప్రధానమైన సంఘటనలు ఏంటంటే మోరియా పర్వతం మీద బలి అర్పణ గావించబడ్డాం. అదే విధంగా మరి వివాహ సందర్భంలో రెబ్కాను వివాహం చేసుకోవడం విషయంలో అక్కడ ప్రధానంగా కనిపిస్తాడు. ఈ పితరులు ముగ్గురులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురులో చాలా స్వల్పంగా సైలెంట్ పర్సనాలిటీగా కనిపించేది ఎవరు అంటే ఇస్సాకు. ముఖ్యంగా చెప్పంటే ఇస్సాకు దేవునితో ఎక్కువగా సంభాషించింది కానీ, దేవుడు అతనితో ఎక్కువగా మాట్లాడింది కానీ, లేకపోతే అతని జీవితంలో కలిగిన వివిధ సందర్భాల్లో సంఘటనలో అతను కాకుండా వేరే వ్యక్తులు డామినేట్ చేస్తారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా సైలెంట్ పార్టిసిపెంట్, ఒక సైలెంట్ పార్టిసిపెంట్ గా ఐజాక్ ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము ఈ శాండ్విచ్ తెలుసు కదండి, శాండ్విచ్ బర్గర్స్ అని వెస్ట్రన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. వాటిలో పైన ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది, కింద ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కొంత స్పైసెస్ వేసి మనకు శాండ్విచ్ కానీ లేకపోతే బర్గర్ కానీ ఇస్తుంటారు. సో బయటికి ఏం కనబడుతుందంటే పైన కనిపించే ఆ బ్రెడ్ కనబడుతుంది, కింద ఉండే బ్రెడ్ కనబడుతుంది, మధ్యలో ఉండే స్టఫ్ అంతగా కనిపించదు. సో మధ్యలో ఆ స్టఫ్ కనిపించకపోయినప్పటికీ కూడా దానికి శాండ్విచ్ అని లేకపోతే బర్గర్ అని ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఆ మధ్యలో ఆ స్టఫ్ ఉంది కాబట్టి. ఆ స్టఫ్ అనేది లేకపోతే ఒట్టి రెండు ముక్కలు నోట్లో పెట్టుకుని తినండి, తినడం కష్టం. 2 స్లైసెస్ నోట్లో పెట్టుకుని తినండి, తినడం కష్టం. అలాగే ఒక బన్ను తీసుకొని తినండి, చాలా కష్టం. సో దానికి ఆ టైటిల్ కానీ లేకపోతే ద ఇంపార్టెన్స్ కానీ ద టేస్ట్ కానీ ఆ రుచి కానీ ఆ మధ్యలో ఉండే ఆ స్టఫ్ ఆ శాండ్విచ్కి టేస్ట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐజాక్ అబ్రహాము యాకోబు మధ్యలో ఒక స్టఫ్ గా మిగిలిపోతాడు, కనిపించని క్యారెక్టర్. ఐజాక్ ఇన్విజిబుల్ క్యారెక్టర్. ఒకవైపు అబ్రహాము డామినేట్ చేస్తాడు, ఆ తర్వాత కుమారుడి యాకోబు జీవితము డామినేట్ చేయబడుతుంటుంది. మధ్యలో రెబ్కా కానీ లేకపోతే ఏషావు కానీ కొన్ని క్యారెక్టర్స్ వస్తుంటారు. సో వచ్చిన క్యారెక్టర్ అనగా అతని జీవితంలో ప్రవేశించే ప్రతి క్యారెక్టర్ ఇస్సాకు కనిపించడు కానీ ఇస్సాకుతో పరిచయం ఉన్న ఆ క్యారెక్టర్స్ హైలైట్ అవుతారు. సో అందుకని ఈ శాండ్విచ్ అనే ఈ ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఐజాక్ వాజ్ శాండ్విచ్ బిట్వీన్ అబ్రహాం అండ్ జేకబ్, వారిద్దరి మధ్యలో ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాము నుంచి 12 గోత్రాలకు కర్త అయిన యాకోబునకు మధ్యలో ఒక ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్. నేను తర్వాత ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను.
సో ఇన్సిగ్నిఫికెంట్ అనగా అంతగా గుర్తింపు లేని క్యారెక్టర్గా ఉన్నప్పటికీ అతని వ్యక్తిత్వము చాలా ప్రాముఖ్యమైనది. అతని క్యారెక్టర్, అతని పర్సనాలిటీ, వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అతని గురించి, తక్కువ ప్యాసేజెస్, తక్కువ చాప్టర్స్ అతని గురించి రాయబడ్డాయి. బట్ స్టిల్ he plays a silent and significant role in the life of the patriarchs. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో నేను ఈ ఐజాక్ లైఫ్ ని మీకు మొదటి జ్ఞాపకం చేస్తాను. ఇంకా క్లుప్తంగా 1 by 1 వెళ్దాం. సో ఐజాక్ పుట్టడము, తర్వాత విందు చేయడం, ఇష్మాయేలు గేలి చేయడం, ఆ ఇష్మాయిల్ను పంపివేయడం, అవన్నీ మనము గత క్లాస్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత 22nd చాప్టర్లో ఐజాక్ను మోరియా పర్వతం మీద సాక్రిఫైస్ చేయమని అడగడం, దేవుడు మరి తీసుకుని వెళ్ళడం, ఇస్సాకుని తీసుకుని వెళ్ళడం కనబడుతుంది. సో 22nd చాప్టర్ అనగానే మనకి బాగా జ్ఞాపకం వచ్చే క్యారెక్టర్ ఎవరంటే, అబ్రహాము మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్ళాడు. అబ్రహాము సాహసించాడు, అబ్రహాం త్యాగం చేశాడు, అబ్రహాము విశ్వాసాన్ని కనబరిచాడు, అబ్రహాము దీవించబడ్డాడు. కానీ అక్కడ ఇస్సాకు అనే ఆ క్యారెక్టర్ లేకపోతే ఇవన్నీ జరిగి ఉండేవా? ఇస్సాకు లేకపోతే అబ్రహాం యొక్క విశ్వాస వ్యక్తీకరణ అనగా ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ అబ్రహాం could not be fulfilled if Isaac was not there. ఓకే, గత వారం కూడా ఒక మాట చెప్పాను. అబ్రహాంకు అప్పటికే 140 సంవత్సరాలు. సో ఇస్సాకు 15 సంవత్సరాలు. సో 140 సంవత్సరాల వృద్ధుడు ఇస్సాకు సహకరించకపోతే కట్టి పడేసి దాన బలిపీఠం మీద పరుండబెట్టగలిగేవాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే చిన్నపిల్ల, ఒక 5-6 సంవత్సరాల చిన్నపిల్లనే పట్టుకోవడం కష్టం, పరిగెడుతూ ఉంటారు, వాళ్ళు వెంబడి మనం పరిగెత్తలేం. అలాంటిది పట్టుకొని తాళ్ళతో కట్టేసి దాన బలి మీద పెడుతుంటే ఏ యవనస్తుడు ఊరుకోడు. he was in teens. సో అక్కడ స్పష్టంగా మనం ఒక మిస్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే, Isaac was also equally faithful unto God. Isaac was also equally faithful unto God. సో ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ మోరియా పర్వతం వెళ్తున్నప్పుడు ఆ తండ్రి అబ్రహాం అడుగుతాడు, మేము తిరిగి వస్తాం, మీరందరూ ఇక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి అర్పణ అర్పించి తిరిగి మేమిద్దరం వస్తాం అంటాడు. సో ఆ మాట ఇస్సాకు విన్నాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత, డాడీ కట్టెలు నా భుజం మీద పెట్టావు, నిప్పు నీ చేత పట్టుకున్నావు, గొర్రె పిల్ల ఏది అంటే యెహోవాయే చూచుకొనును. సో ఐజాక్ బిలీవ్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐజాక్ను బలిపీఠం మీద పెడుతున్నప్పుడు, ఏంటి నాన్న అని అడిగినట్లు కానీ, లేకపోతే అరిసినట్టు కానీ, పరిగెత్తినట్టు కానీ, పారిపోయినట్లు కానీ ఏమీ కనిపించదు. సో ఇక్కడ 22వ అధ్యాయంలో ఐజాక్ లేకుండా అబ్రహాం యొక్క విశ్వాసం మేనిఫెస్ట్ అయ్యి ఉండేది కాదు. బట్ అబ్రహాం డామినేట్స్ దేర్ అండ్ అబ్రహాం బికమ్స్ అ హీరో, వేర్ ఐజాక్ హ్యాస్ బికమ్ an insignificant character. ఐజాక్ లేకుండా అబ్రహాము అక్కడ దేవుని చేత ఆ సాక్ష్యం పొంది ఉండేవాడు కాదు. సో ఫస్ట్ థింగ్ అబ్రహాం జీవితంలో, ఐజాక్ జీవితంలో మనకు కనిపించే అంశం. సో ఆ స్టోరీ మనకు తెలుసు. ఐ డోంట్ వాంట్ గో టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 23వ అధ్యాయంకి వచ్చేసరికి షారా చనిపోవడం, ఆమె ఫ్యూనరల్, దట్ కంప్లీట్ చాప్టర్ వాస్ అలాటెడ్ టు షారాస్ డెత్ అండ్ ఫ్యూనరల్. సో 24వ అధ్యాయంలో మళ్ళీ
ఐజాక్ ఎక్కడ కనిపిస్తాడు అంటే, దయచేసి గమనించండి, 67 వచనాలుంటే ఐజాక్ 67వ వచనంలో కనబడతాడు, చివరి వచనాల్లో కనబడతాడు. That entire 24th chapter deals about Isaac and without Isaac. ఇస్సాకు గురించే ఆ చాప్టర్ అంతా. కానీ ఇస్సాకు చివర్లో మాత్రమే కనిపిస్తాడు. ఎప్పుడంటే ఆ రిబ్కాని తీసుకొని రాగానే ఆమెను తీసుకొని గుడారంలో తీసుకెళ్ళిపోతాడు. అంతే, అంతకు మించిన పాత్ర మనకు కనిపించదు. ఇస్ ఇట్ పాసిబుల్ అండి ఒక కామన్ ఒక యవనస్తుడికి దాదాపు అప్పటికి ఇస్సాకు జీవితంలో 40 years వచ్చాయి, 40 సంవత్సరాల వయసు వచ్చింది. సో న్యాచురల్లీ హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ టేస్ట్, హిజ్ ఓన్ ఇంట్రెస్ట్, హిజ్ ఓన్ ప్రయారిటీస్. బట్ స్టిల్ అందుకే మోరియా పర్వతం మీద చిన్నవాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడ చిన్నవాడు కాదు, పెద్దవాడు. సో అక్కడ ప్రాసెస్ మనం చూస్తే ఆ 24వ అధ్యాయంలో మనకి బేసిక్ గా ఫండమెంటల్ గా కనిపించే వ్యక్తి ఎవరంటే ఎలియాజర్. అబ్రహాం పిలిచి ఎలియాజర్తోని, నువ్వు నాకు ప్రమాణం చేయి, నా కుమారుడికి వివాహ వయసు వచ్చింది కాబట్టి ఈ కనాను కుమార్తెల్లో ఎవరు కూడా నా కుమారునికి వివాహానికి నువ్వు ఎందుకు తీసుకుని రాకూడదు అంటే, ఎలియాజర్ అంటాడు, ఒకవేళ నీ సొంత జనము దగ్గరికి వెళ్తాను, కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయి రాను అంటే నీ కుమారుని తీసుకుని పోవాలంటే నో నథింగ్ డూయింగ్. నా కుమారుని అక్కడికి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు, దేవుడే మార్గం సరాలు. ఒకవేళ నువ్వు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రాను అంటే మన ఇద్దరి మధ్య ఉన్న నిబంధన నుంచి నువ్వు రిలీవ్ అవుతావు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఆ స్టోరీలోని అబ్రహాం యొక్క ఇంట్రెస్ట్ ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. అనగా ఐజాక్ ని మనం పక్కన పెడదాం. దో దిస్ చాప్టర్ డీల్స్ అబౌట్ ఐజాక్, బట్ ఐజాక్ మనకు అక్కడ ప్రధానంగా కనిపించదు. ఎందుకు అనగా దేవుడు కనానుకు తీసుకుని వచ్చాడు హారాన్ నుంచి, మొసొపొతేమియా ప్రాంతంలోంచి హారాన్లో వాళ్ళు అక్కడ కాపురం ఉంటే అబ్రహామును పిలిచి దేవుడు అక్కడి నుంచి కనాను తీసుకొస్తాడు. కనాను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటాడు. సో కనాన్లో నివసించే ఆ ప్రదేశంలో మరి అబ్రహాము ఇమ్మీడియట్ గా తిరిగి వెనక్కి వెళ్ళి నా సొంత ఇంట్లో నుంచి నా కుమారునికి ఆ వధువును తీసుకుని రావాలి, కనాను కుమార్తెలు మాత్రం తీసుకుని రావద్దు, అనగా ఆ స్థానికులు మాత్రం వద్దు. సాధారణంగా హ్యూమన్ ఆలోచన ప్రకారం ఆలోచిస్తే కనాను దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, కనానులో నా కుమారుడు పుట్టాడు కాబట్టి కనాను స్త్రీలలో ఒకరిని కోడలుగా తెచ్చుకుంటే నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్న భావన అయితే అబ్రహాం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకటే కొడుకు, సో అతనికి లోకల్ సపోర్ట్ కావాలి, లేకపోతే నాన్ లోకల్ అయిపోతాడు. సో అబ్రహాము తప్పనిసరిగా కనాను కుమార్తెలో ఒకరిని కోడలుగా తెచ్చుకోవాలి ఆలోచన రావాలి. బట్ అబ్రహాము ఆ ఆలోచన చేయడు. గో బ్యాక్, వెళ్ళి నా బంధువర్గము హారాన్లో అవి ఉన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రావాలి అంటాడు. ఇక్కడ కనాను కుమార్తెల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. 26వ అధ్యాయం 34-35 వచనాలు. 26వ అధ్యాయం. ఏశావు 40 సంవత్సరములు గల వాడైనప్పుడు హిత్తీయుడైన బెరీయ కుమార్తెకు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెకు బాషమతును పెళ్లి చేసుకుంది. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలగచేసిరి. వీరు ఎవరు అంటే 27వ అధ్యాయం 46వ వచనం చూడండి. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసుకున్నది,
ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకున్న నా బ్రతుకు వల్ల నాకు ప్రయోజనమేమి అని 28 చాప్టర్లో ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెలో ఎవతను కూడా వివాహము చేసుకోవద్దు అంటాడు. అనగా ఏశావు కనాను కుమార్తెలను చేసుకున్నాడు కాబట్టి ఆ కనాను కుమార్తెలు ఇస్సాకునకు రిబెక్కాకు తలకాయ నొప్పిగా తయారయ్యారు. అనగా దే నేచర్, ఆ స్థానికంగా ఉన్న కుమార్తెల నేచరు మరి ఆ రీతిగా ఉంది. అదే రీతిగా ఆ తర్వాత కాలంలో ఈ రెవల్యూషన్ అందుకున్నటువంటి మోషే కూడా నిర్గమకాండం 34 అనగా ఈ స్టోరీ జెనసిస్ స్టోరీ అంతా కూడా నేను గతంలో చెప్పాను. జెనసిస్ స్టోరీ అంతా కూడా గాడ్ వాజ్ రీటోల్డింగ్ టు మోసెస్. కాబట్టి ఎక్సోడస్ 34లో నిర్గమకాండం 34వ అధ్యాయంలో 11, 12 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించినడు. ఇదిగో నేను అమోరీలను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, ఎబిసీయులను నీ ఎదుట వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరిగా మారవచ్చునేమో. 16వ వచనంలో, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకున్నాడదా, వారి కుమార్తెలు తమ దేవతలు వ్యభిచరించి నీ కుమారులను కూడా తమ దేవతలు వ్యభిచరించ చేయుదురేమో అంటూ కనాను కుమార్తెలను చేసుకునకూడదు అంటూ మోషే నిర్గమకాండంలో చెప్తాడు. మరొకసారి ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే ద్వారా ఈ ఆజ్ఞ అందించబడింది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం, డ్యూటరానమీ 7th chapter, verse 23. సారీ, రెఫరెన్స్ కొద్దిగా మిస్ అయినట్టుగా ఉంది. వాట్ ఎవర్. సో కనాను కుమార్తెలు అనగా స్థానికంగా ఉన్నటువంటి ఆ కనాను కుమార్తెలు ఎవరంటే నోవహు 3వ కుమార్తెన హాము సంతానం వారు కాబట్టి, వారు శపించబడిన వారు కాబట్టి వారిని వివాహము చేసుకునకూడదు. కాబట్టి నా కుమారుని ఇస్సాకునకు ఈ కనాను కుమార్తెలు కాకుండా నా సొంత ఇంటి వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వైఫ్ను తీసుకొని రమ్మని ఎలియాజరుకు అబ్రహాం బాధ్యత అప్పగిస్తాడు. ఇక్కడ చూడండి, అబ్రహాం ఏమో ఎలియాజరుకు అప్పగిస్తాడు. అలాగే ఎలియాజరు తాను అబ్రహాము పెద్ద దాసుడు అయినప్పటికీ కూడా, అంత గురుతర బాధ్యత అతనికి అప్పగించినప్పటికీ కూడా అతను తాను స్వతంత్ర తీర్మానం తీసుకొనకుండా ఆ బాధ్యత దేవునికి అప్పగిస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. అబ్రహాం ఏమో ఎలియాజర్కి చెప్తాడు, ఎలియాజర్ ఏమో దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎలియాజర్ యొక్క గొప్పతనం ఒకసారి మనకు గమనించాలి. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అతన్ని దీవిస్తానంటే, నువ్వు ఎంత నాకు ఇచ్చిన లాభం ఏంటయ్యా, ఈ దమస్కు వాడనే ఎలియాజరే కదా నా ఆస్తికి మొత్తానికి కర్త, నాకెవరు పిల్లలు లేరు, ఈ ఆస్తి మొత్తం. అనగా ఒకవేళ అబ్రహామునకు ఇస్సాకు అని ఒక కుమారుడు పుట్టకపోతే అబ్రహాం యొక్క ప్రాపర్టీ మొత్తానికి ఎలియాజరే వారసుడు. సో he will become a legal heir to all the possessions of Abraham. కాబట్టి ఇస్సాకును పక్కకు తప్పిస్తే ఎలియాజరు ఆ కుటుంబ పెద్ద అయ్యేవాడు, వారసుడు అయ్యేవాడు కదండి. ఒకవేళ ఇస్సాకునకు ఒక రాంగ్ చాయిస్ తీసుకుని వస్తే దేవుని ఆశీర్వాదాలు ఇస్సాకునకు కలిగి ఉండేవి కాదు. సో ఇక్కడ ఎలియాజర్ క్యారెక్టర్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. హీ డస్ వాట్ అబ్రహాం ఏదైతే నమ్మాడో అది చేస్తూ దానికి తగిన సహాయాన్ని దేవుణ్ణి అడుగుతాడు, దేవుని ప్రార్థన చేస్తాడు. మీరు ఆ 24వ అధ్యాయం చదవండి. మొదట దేవుని ప్రార్థన చేస్తాడు, రిబ్కాను కనుగొన్న తర్వాత తల వంచి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళి
ఆ ఇంటి వారు ఒప్పుకున్న తర్వాత సాష్టాంగపడి ప్రార్థన చేస్తారు. సో 3 times he prayed to God to make his journey successful. ఎవరింటికి నేను వెళ్ళాలో, అబ్రహాము యొక్క కోడలుగా ఎవరిని నిర్ణయించావో, ఇస్సాకు భార్యగా ఏ గృహాన్ని, ఏ స్త్రీని నిర్ణయించావో అక్కడికి నువ్వే నడిపించాలి. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎలియాజర్. అలాగే అక్కడ రిబ్కా ఆ బావి దగ్గరికి రావడం కానీ, ఆ బావి దగ్గర ఇతను దాహం అడిగినప్పుడు రిబ్కా కేవలము ఎలియాజర్కి మాత్రమే కాకుండా తనతో పాటు వచ్చిన ఒంటె దాదాపు ఆ క్యారవాన్ దాదాపు 10 ఒంటెలు ఉన్నాయట. ఒక్కొక్క ఒంటె అవి ఎడారి ప్రాంతంలో తిరగాలి కాబట్టి ఒంటె దగ్గర వాటర్ బెలూన్స్ ఉంటాయి, మనకు తెలుసు, చాలా మందికి తెలుసు. సో ఒక్కొక్క క్యామెల్ 6 gallons ఆఫ్ వాటర్ తాగుతుందట. 6 gallons ఆఫ్ వాటర్. సో ఆ రోజుల్లో అది ఎడారి ప్రాంతం అండి. ఊరు మొత్తానికి ఒక పెద్ద దిగుడు బావి కట్టుకుంటారు వాళ్ళు. ఆ ఊరి జనమంతా అక్కడికే రావాలి నీళ్ళకి. ఎందుకంటే ఇసుక ప్రాంతంలో బావులు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. మనకున్నట్టుగా ఇంటింటికి పంపులు వేసుకొని బావులు తవ్వుకునే అనుభవాలు వారికి లేవు. ఊరు మొత్తానికి ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. ఆ బావి నుంచి అది ఎన్ని కిలోమీటర్స్ అన్నా అన్ని కిలోమీటర్స్ వెళ్ళి నీరు మోసుకొని రావాలి. అలాంటిది తనకు మాత్రమే కాకుండా తన ఒంటెలకు, అతని ఒంటెలన్నిటికీ కూడా నీళ్ళు అందించడంలో ఆ రెబ్కా యొక్క పాత్ర మనకు కనిపిస్తుంది. అలాగే రెబ్కా గురించి తర్వాత మనం ఆమె లైఫ్ మరలా చూద్దాం. ఎప్పుడైతే ఎలియాజరు ఆమెను ఐడెంటిఫై చేస్తాడో, తను ఎవరి దగ్గర నుంచి వచ్చాడో ఆ విషయాన్ని రెబ్కాకు చెప్పగానే రిబ్కా ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సోదరునికి లాబానుకు చెప్తుంది. ఆ చాప్టర్ మీరు బాగా చదవండి. సో అబ్రహాం ఏమో ఎలియాజరుకి అప్పగిస్తాడు, ఎలియాజరు దేవునికి అప్పగిస్తాడు, ఆ దేవుడు రిబ్కాను చూపిస్తాడు, రిబ్కా వెళ్ళి లాబానుకు చెప్తుంది. అనగా తన సొంత అన్న కాబట్టి. అప్పుడు లాబాను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలియాజరును అతనితో పాటు ఆ క్యారవాన్ తీసుకుని వచ్చి తండ్రికి పరిచయం చేస్తే అక్కడ రాయబడ్డ మాట అంటే, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోనికి రా, నువ్వు బయట ఎందుకు నిలబడ్డావు. సో నేను ఒక స్టోరీ ఫామ్ లో చెప్తున్నా, అంతా ఆ చాప్టర్ లో స్పష్టంగా ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన ఏమంటే, నేను చెప్పేది నేను వచ్చిన కార్యం నెరవేర్చబడకుండా నేను భోజనము చేయను అంటాడు. మన భారతీయ సాంప్రదాయాల్లో కూడా ఒక సామెత ఉంది, కతికితే అతకదు అని. తెలుసా అండి? కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అది కన్ఫర్మ్ అయ్యేదాకా వారింట్లో మంచినీళ్ళు కూడా తాగరు చాలా మంది. ద ఇండియన్ ట్రెడిషన్ లో మా వివాహం అప్పుడు కూడా ఒక చిన్న సంఘటన జరిగింది, క్లుప్తంగా చెప్తాను. మా పేరెంట్స్ వెళ్ళారు, అమ్మాయిని చూశారు, పాస్టమ్మ గారిని చూసి అంతా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు, భోంచేసిన తర్వాత వాళ్ళు ఏదో ఓలి అడిగారు, 500 రూపాయలు. మా నాన్న ఏమనంటే, నేను కట్నం పైసా తీసుకోకుండా నేను పెళ్లి చేసుకుంటున్నాను, నేను ఇవ్వను, నేను తీసుకున్నాను. నువ్వు తీసుకోకపోయినా పర్లేదు, మా ఆచారం 500 ఇవ్వాలి అన్నాడు. ఆ మాటల్లో పెద్ద మనిషి ఏమనంటే, నువ్వెందుకు భోంచేసావని అడిగాడు. మా నాన్నకు చాలా బాధేసింది. అంటే ఈ సాంప్రదాయం గురించి చెప్తున్నా అనమాట. సో ఎలియాజరు కూడా, నేను భోంచేయను, నేను వచ్చిన పని చెప్పేంత వరకు, కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు నేను భోంచేయను అంటాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే, ద ట్రెడిషన్స్, జూయిష్ మ్యారిటల్ ట్రెడిషన్స్, ఇండియన్ మ్యారిటల్ ట్రెడిషన్స్, ఆ తర్వాత ఎలియాజరు తెచ్చిన ఆ వస్తువులు కూడా గమనిస్తే తల్లి చీర తెస్తాడు, తల్లికి వస్త్రాలు తెస్తాడు. తల్లి చీర సాంప్రదాయం మనకు భారతదేశంలో ఉంది, ముఖ్యంగా తెలుగు వారిలో ఉంది. మదర్కి ఆర్నమెంట్స్ ఇవ్వడం కానీ,
పెళ్లి కుమార్తెకు బట్టలు ఇవ్వడం కానీ, పెళ్లి కూతురు తండ్రికి ఏమి ఇవ్వరు, తల్లికి వస్త్రాలు ఇచ్చినట్టు ఇక్కడ ఉంది. సో దట్స్ హౌ ద ప్రాసెస్ చాలా స్పష్టంగా, ఇది ఏదో తొందరపాటుగా జరిగిన ఇదిగా కాకుండా చాలా స్పష్టంగా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అందరూ అంగీకరించిన తర్వాత ఆ రాత్రి భోంచేస్తారు. భోంచేసి పొద్దున్న లేసి మేము వెళ్తాం, పంపించండి అంటే, అయ్యా ఈ చిన్నదాన్ని ఒక 10 దినాలను ఉంచండి అంటే, నథింగ్ డూయింగ్, మాతో పాటు పోవాల్సిందే అంటారు. అప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే, మనం ఎవరెవరిని డిసైడ్ చేయడానికి, వెళ్ళాల్సింది రెబ్కా కాబట్టి మరి ఆమెను అడుగుదాం అంటారు. ఒకసారి ఆ ప్యాసేజ్ చదువుదాం. 24వ అధ్యాయం 57. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమన్నో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాని పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళెదను అనను. ఇంత జరిగిన తర్వాత అమ్మో నేను వెళ్ళను అంటే, సో ఫైనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ రెబ్కా. సో ఈ ప్రాసెస్ లో అబ్రహాము ఎలియాజర్కి, ఎలియాజరు దేవునికి, ఆ దేవుడు రిబ్కాను చూపించడం, రిబ్కా లాబానుకు చెప్పడం, లాబాను ఇంటికి తీసుకుని వెళ్ళడం, ఆ తర్వాత ఆ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత తిరిగి ఫైనల్ గా రిబ్కాను అడుగుతారు, మరి తాను చూడని యవ్వనస్తుణ్ణి, ఈ రోజుల్లాగా ఫొటోస్ కానీ వాట్సాప్లు కానీ ఇవేమి ఉండేవి కాదు కదా, కనీసం చిత్రపటం కూడా ఉండదు. కానీ తాను చూడని యవ్వనస్తుని ఆమె అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, అక్కడ యెహోవా అనే ఆ మాట పదే పదే ఆ అధ్యాయంలో కనిపిస్తుంది. వారు ఇంకా విగ్రహారాధికులే. ఆ తర్వాత మనకు తెలుసు, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాబాను ఇంట్లోంచి రాహేలు ఒక దేవత విగ్రహాన్ని దొంగిలించుకొని వస్తుంది. వాళ్ళు ఇంకా ఆ యెహోవా చేత పిలువబడిన కుటుంబం కాదు, అబ్రహాంతో పాటు వచ్చిన వారు కాదు. కాబట్టి యెహోవా దేవుడు వారికి పరిచయం లేదు. కానీ అక్కడ జరిగిన సంభాషణలో ప్రతి చోట కూడా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారా లోనికి రండు, ఆ తర్వాత ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కాదని చెప్పజాలము అంటూ దే కుడ్ రికగ్నైజ్ దిస్ యాక్టివిటీ ఈజ్ ఫ్రమ్ ది లార్డ్ యెహోవా. కాబట్టి ఈ వాస్తవాన్ని గమనించింది కాబట్టి రిబ్కా అంటుంది, యెహోవా దేవుడు ఆయనే స్వయంగా నా ఎదుటకు నన్ను ఎన్నుకొని పంపించాడు కాబట్టి నేను వెళ్తాను, పెళ్లి కుమారుడు ఎలా ఉన్నా ఎలా ఉండకపోయినా ఐ విల్ గో. సో ఇక్కడ రిబ్కా ఆ రీతిగా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మన అమాయక చక్రవర్తి ఎవరండి, ఇస్సాక్ గారు ఏం మాట్లాడు, ఎవరయ్యా ఏమంటే, అయ్యా మీ మర్చిపోయిన ఈ బంధుత్వం గమనిస్తే రిబ్కా ఎవరంటే బెతుయేలు కుమార్తె, బెతుయేలు ఎవరంటే నాహోరు కుమార్తె, నాహోరు ఎవరంటే అబ్రహాము సోదరుడు. ఓకే, అబ్రహాముకు ఈమె మనవరాలు అవుతుంది, ఇస్సాకునకు కజిన్ అవుతుంది, అబ్రహామునకు మనవరాలు అవుతుంది. సో ఆ రోజుల్లో మనకు ఇవి లేవు కాబట్టి అబ్రహాం కూడా సోదరి వరుస ఆమెను చేసుకుంటాడు కాబట్టి ఆ వాస్తవాలు మనకు తెలుసు కాబట్టి, సో హీ యాక్సెప్ట్స్. ఎప్పుడైతే తన సొంత బంధువురాలు అన్న వాస్తవాన్ని తెలుసుకుంటుందో వెంటనే హీ యాక్సెప్ట్స్ రిబ్కాను తన భార్యగా తీసుకోవడం. తల్లి చనిపోయింది కాబట్టి ఆమె టెంట్లోనికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యలో 25వ అధ్యాయము ఒక ఇంటరప్షన్, చాప్టర్ 25. అదేంటంటే అబ్రహాం మళ్ళా పెళ్లి చేసుకోవడం. గత వారం నేను చెప్పాను కానీ వర్షం వచ్చింది కాబట్టి నేను మరలా చెప్తాను. మళ్ళా కెతురాను పెళ్లి చేసుకోవడం, ఆమె ద్వారా
6 కుమారులు, 6 వంశావళులు. ఆ వంశావళులు ఎందుకు వచ్చారు ఆ విషయాలు గత వారం నేను తెలియచేశాను. సో 25వ అధ్యాయంలో అబ్రహాము మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత కెతూరా ద్వారా 6 బిడ్డలు కండం, ఆ తర్వాత అబ్రహాం చనిపోవడం, పాతి పెట్టబడ్డం. మళ్ళీ 12 నుంచి 18 వచనాల్లో హాగరు, ఇష్మాయిల్ వారి యొక్క క్లుప్త చరిత్ర అక్కడ వ్రాయబడింది. ఆ తర్వాత 25వ అధ్యాయం 19 నుంచి మరలా ఇస్సాకు, రిబ్కాల చరిత్రలోనికి వారి ఫ్యామిలీలోనికి మరి ఇక్కడ వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా అనగా బిడ్డలు కలిగే ఆ సందర్భంలో కూడా, ఆ సంభాషణలో కూడా ఇస్సాకు సైలెంట్. కేవలము ప్రార్థన చేస్తాడు. రిబ్కా గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయినప్పుడు ఆ గర్భంలో 2 ట్విన్స్ వారు పెనుగులాడడం. ఆ పెనుగులాడినప్పుడు రిబ్కా ప్రార్థన చేస్తుంది దేవునితో. సో ప్రార్థన చేసినప్పుడు నీ గర్భంలోంచి 2 జనములు వస్తాయి, 2 జనపదములు వస్తాయి. ఒక జనపదం కంటే మరొక జనపదము బలిష్టమేసి ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాటలు దేవుడు రిబ్కాకు చెప్తాడు, ఇస్సాకులకు కాదు. ఇస్సాకు అనే క్యారెక్టర్ అక్కడ మనకు కనిపించదు. ఆ తర్వాత ఆమె కనవడం, ఆమె బిడ్డల్ని కనడం, ఆ కనే సమయానికి ఇస్సాకు 60 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. సో కాబట్టి 25వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క పాత్ర చాలా స్వల్పంగా కనిపిస్తుంది. కేవలము ఒక దగ్గర ప్రార్థన చేసినట్లుగా అతని వయసు స్పెసిఫై చేయబడుతుంది. మిగతా అంతా కూడా అబ్రహాము, కెతురాల గురించి, హాగరు, ఇష్మాయిల్ గురించి, అదే రీతిగా రెబకా తాను జన్మను ఇచ్చిన ఆ 2 బిడ్డల గురించి ఒక ప్రవచనం అక్కడ వ్రాయబడింది. కానీ అక్కడ ఇస్సాకు కనిపించడు, కేవలము అతను ప్రార్థన విషయంలో తప్ప. సో కమ్ టు ది చాప్టర్ 26 లోకి వచ్చేసరికి ఇక్కడ కొంత ఇస్సాకు కనబడతాడు. అక్కడ దేవుడు స్వయంగా ప్రత్యక్షమై, నీవు అక్కడ కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఆయన ఏమంటే, ఐగుప్తులోనికి వెళ్ళక ఈ దేశంలోనే పరవాసివై ఉండుము. ఐగుప్తులోనికి వెళ్ళక ఈ దేశంలోనే పరవాసం అనగా ఆ గెరారు దేశంలో, గెరారు అంటే ఫిలిస్తియా, అది కనాను దేశంలో ఒక పార్ట్. కాబట్టి నువ్వు కనాన్లోనే ఉండాలి, గెరారు దేశంలోనే ఉండాలి. నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను, నువ్వు ఐగుప్తు మాత్రం పోవద్దు అంటాడు. ఎందుకు ఐగుప్తు పోవద్దు అంటాడంటే ఐగుప్తు ఒక ప్రాస్పరస్ ల్యాండ్. ఈ కనాను ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం, ఇసుక ప్రాంతం. సో ఐగుప్తు అనేది వాటర్ ఫ్లో కలిగింది. ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అదేంటంటే, లోతు, అబ్రహాము సపరేట్ అవుతున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు అది ఐగుప్తు దేశం వలె ఉంది అంటాడు. ఐగుప్తు దేశం అనగా ప్రాస్పరస్ ల్యాండ్. అలాగే 12వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. అక్కడ ఫరో షారాయిని తీసుకెళ్తాడు. సో వెళ్ళడం వల్ల అక్కడ సమస్యలు వచ్చాయి. కాబట్టి అదే సమస్య నీ జీవితంలో రాకూడదు. కాబట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు. సో ఐగుప్తు ప్రాస్పరిటీ అనే ఆ పదానికి మరొక ఎగ్జాంపుల్ అంటే, యోసేపు కాలంలో ఆ ప్రపంచానికి కావాల్సిన ధనాగారం అంతా కూడా ఐగుప్తులోనే ఉంటుంది. అందరు వెళ్ళి ఐగుప్తు నుంచి ధనం తెచ్చుకుంటారు, ధాన్యాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఎప్పుడు కరువు వచ్చినా కానీ ఆ కాలపు ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే అక్కడ పంటలు బాగా పండుతాయి, సస్యశ్యామలమైన నేల, నైలు నది తీరము. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై డోంట్ గో. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ ఆఫ్ ఫెయిత్ ఇస్సాకునకు దేవుడు కలగజేస్తాడు. ఈ అధ్యాయంలో ఇక్కడ మాత్రమే ఇస్సాకు కొద్దిగా ప్రామినెంట్ ఫిగర్ గా కనిపిస్తాడు, బట్ స్టిల్ ఏ సైలెంట్ ఫిగర్.
ఏ ప్రామినెంట్ ఫిగర్ బట్ సైలెంట్ ఫిగర్. సో వెళ్ళొద్దు అనగానే వెళ్లకుండా ఆగిపోతాడు. అలాగే అక్కడ ఆ గెరారు దేశంలో అంతకుముందు అబ్రహాము చెప్పిన అబద్ధమే ఇక్కడ కూడా అబీమెలెకు దగ్గర ఇస్సాకు మాట్లాడతాడు. ఆమె నా చెల్లెలు అంటాడు. ఆమె నిమిత్తం నన్ను చంపుతారేమో అన్న భావన అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ సంభాషణలో అబీమెలెకు అడుగుతాడు, ఎందుకు మమ్మల్ని ఇలా మోసం చేశావు అని అడుగుతాడు అనమాట. చాలా మంది థియాలజర్స్ ఏమంటారంటే ఈ గెరారులో జరిగిన ఈ సంఘటన అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో ఎవరో ఒకరి జీవితంలో జరిగి ఉంటుంది. కానీ రచయిత మోసెస్ అది రీరైట్ చేస్తున్నప్పుడు హీ హ్యాస్ ఎ కన్ఫ్యూజన్. దట్స్ వై ఆ మ్యాటర్, ఎందుకంటే ఆ సంభాషణ ఒకే రీతిగా ఉంటుంది. మీరు ఆ రెండు చోట్ల ఉండే సంభాషణ ఒకసారి మీరు చదవండి. అబ్రహాము గెరారు దేశానికి వెళ్ళిన కాలంలో జరిగినది. అది ఎక్కడ ఉందంటే 20th చాప్టర్లో, చాప్టర్ 20లో అబ్రహాము గెరారుకి వెళ్ళడం, అక్కడ అబీమెలెకుతో అబద్ధం ఆడడం. అలాగే 26వ అధ్యాయంలో ఇస్సాకు గెరారుకి వెళ్ళడం, అక్కడ అబీమెలెకుతో అబద్ధం ఆడడం. అతను అక్కడ బావులు తవ్వడం, బావులు పూడ్చిపెట్టడం, ఇవన్నీ కూడా సిమిలర్ ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ జరుగుతాయి ఇద్దరి జీవితంలో. కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, కరువు రావడం కానీ, అబద్ధం ఆడడం కానీ, అక్కడ బావులు తవ్వడం కానీ, ఆ బావులు పూడ్చివేయడం కానీ, ఇవన్నీ అక్కడక్కడ జరిగి అబీమెలెకు అబ్రహాం మధ్య ఒక ప్రమాణం జరుగుతుంది, నిబంధన కలుగుతుంది. నీ జోలికి రావద్దు, నా జోలికి నేను రా. అలాగే సేమ్ ప్రమాణము ఇస్సాకునకు అబీమెలెకు జరుగుతుంది ఇక్కడ కూడా. కాబట్టి అబ్రహాం అబద్ధం ఆడినట్లుగానే ఇస్సాకు కూడా అబద్ధం ఆడి ఉంటాడా అని ఒక ప్రశ్న. లేకపోతే అబ్రహాము అలా అబద్ధం ఆడాడు కాబట్టి తప్పించబడ్డాడు, కాబట్టి నేను కూడా అదే మాట చెప్పి తప్పించుకోవచ్చు అని ఇస్సాకు చేసి ఉంటాడేమోనని ఒక భావన. ఎందుకంటే తన సొంత భార్యను చెల్లి, సోదరి అని చెప్పి అబ్రహాము 2 సార్లు, ఇస్సాకు ఒకసారి చెప్పడం అనేది అంత భావ్యం కాదేమో అని థియాలజియన్స్, వేదాంత పండితులు చెప్తూ అది ఏదో ఒకసారి జరిగి ఉంటుంది. ముఖ్యంగా గెరారుది అబ్రహాము జీవితంలో కానీ ఇస్సాకు జీవితంలో కానీ జరిగి ఉంటుంది అని కొంతమంది భావించారు. వాట్ ఎవర్, నేను థియాలజికల్ గా పాయింట్ మాత్రమే చెప్పాను. బైబిల్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ది టెక్స్ట్. ఓకే, సో అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత 26వ అధ్యాయంలో చివరిలో ఇస్సాకు యొక్క వివాహము, ఇస్సాకు కాదు, ఇష్మాయేలు, ఏశావు యొక్క వివాహం కనిపిస్తుంది. అంతకు మించి ఇస్సాకు మనకేమి అంతగా కనిపించడు. సో ఆ తర్వాత మనము 27వ అధ్యాయానికి వెళ్ళక ముందు నేను ఈ క్యారెక్టర్స్ ని, అనగా 27వ అధ్యాయంలోకి డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకు వస్తారు కాబట్టి నేను ఈ క్యారెక్టర్స్ గురించి ఐజాక్ ను కొద్దిగా పక్కన పెట్టేసి రెబెకా గురించి, ఏశావు గురించి, ఎందుకు వారు ఆ ముసలివాడైన ఇస్సాకుతో ఆటలాడుకున్నారు లేకపోతే మోసం చేశారు అనే ఆ విషయాల గురించి కొద్దిగా నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో రిబ్కా సొంత కజిన్, ఆ విషయం మనకు తెలుసు. అదే రీతిగా అబ్రహాంకు మనవరాలు, పరదేశికి ఒంటెలకు నీరు తోడి పోయడము, అది కూడా ఎడారి ప్రాంతంలో అంత ఛాలెంజ్ చేయడం అనేది అది చాలా కష్టం. అక్కడే సెలక్షన్ జరిగిపోతుంటుంది. అటువంటి రిబ్కా మరి పెళ్లి కుమారుని చూడకుండా, ఇస్సాకును చూడకుండా ఒక పనివాడి వెంబడి వెళ్ళిపోతుంది. ఒకతే, కేవలం ఒక దాదిని మాత్రమే ఇస్తారు. ఆ దాదిని తీసుకొని పనివాడి వెంబడి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిబ్కా ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హర్ చిల్డ్రన్.
ఇస్సాకు ఇక్కడ మళ్ళా సైలెంట్. ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి బిడ్డలను కనడం కానీ, వారి గురించి దేవునికి ప్రార్థన చేయడం కానీ, వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో కానీ, వీటన్నిటిలో యాకోబును ప్రేరేపించి పంపించడంలో కానీ, ఇస్సాకు ద్వారా మోసగించి దీవెనలు పొందడంలో యాకోబును పంపించడం, యాకోబు వండించి పంపించడం, ఇవన్నీ కూడా రెబ్కా చేస్తుంది. ఇక్కడ కూడా సైలెంట్ ఫిగర్. అందుకే ఇస్సాకు ఒక ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇస్సాకు లైఫ్ లో సిగ్నిఫికెంట్ గా కనిపించని అనేక అంశాలు ఇన్సిగ్నిఫికెంట్ గా కనిపించినప్పటికీ కూడా వాటి వెనక ఒక నిర్దిష్టమైన ఒక క్యారెక్టర్ ఉంది, ఒక హిడెన్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేయడానికే నేను ఇట్లా పర్సనాలిటీ వైజ్ వెళ్తున్నాను, ఒక్కొక్క పర్సనాలిటీ వైజ్ నేను వెళ్తున్నాను. సో రిబ్కా తన కుమారులిద్దరిలో ఒకరిని సపోర్ట్ చేయడం, లేకపోతే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒకరు ఏశావునేమో తండ్రి సపోర్ట్ చేయడం, యాకోబును తల్లి సపోర్ట్ చేయడం. మరి తల్లి యొక్క పార్షియాలిటీ, తండ్రి తన సొంత భర్తను మోసం చేయడానికి తల్లి పూనుకుంది, భర్తనే మోసం చేసింది. ఇలా కొన్ని ఉమెన్స్ ప్లాట్ఫామ్స్ మీద కొంతమంది స్త్రీలు మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. అనగా రిబ్కా భర్తను మోసగించింది, పెద్దవాడికి తెలియకుండా చిన్నవాడిని ప్రేమించింది కాబట్టి వాడిని సైలెంట్ గా పంపించి వేసింది అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని గమనిస్తే ఇట్ వాజ్ నాట్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ రెబెకా, లేకపోతే ప్రయారిటీ, ఆమె ప్రిఫరెన్స్ కానీ ఆమె ప్రయారిటీ కానీ కాదు. బట్ దెర్ వాజ్ ఎ ప్రాఫెసీ బిహైండ్ హర్ ప్రిఫరెన్స్. దెర్ వాజ్ ఎ ప్రాఫెసీ ఆఫ్ గాడ్ బిహైండ్ హర్ యాక్టివిటీ ఆర్ బిహైండ్ హర్ ప్రిఫరెన్స్. ఒకసారి 25వ అధ్యాయంలో 21 నుంచి నేను చదువుతాను, 25 to 21 నుంచి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే ప్రార్థన చేసి యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినిన గనుక ఆమె భార్యన రిబ్కా గర్భవతి అయ్యను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులోంచి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అనను. ఆమె ప్రసూతి దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కలవారు కలరు. మొదటి వాడు ఎర్రని వాడిగా బయట వచ్చును, అతని ఒళ్ళంతా రోమ వస్త్రము కలిగిన ఏశావు అని పేరు పెట్టిరి. ఆ తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను. అప్పుడు వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. సో ఇక్కడ స్పష్టంగా కనిపించే ఒక అంశం ఏంటంటే ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు రెబ్కా గర్భవతి అయింది. గర్భములో ఇద్దరు పెనుగులాడుతుంటారు. ఆ పెనుగులాడుతున్నప్పుడు ఎందుకు అని ఆమె దేవుణ్ణి ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఇస్సాకుతో కాకుండా, అనగా పురుషులతో కాకుండా స్త్రీతో మాట్లాడతాడు. యాక్చువల్గా అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే అబ్రహాము జీవితంలో ప్రతిసారి అబ్రహాముతోనే మాట్లాడతాడు దేవుడు. శారా అయితే ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడంటే ఆమె నవ్వినప్పుడు ఎందుకు నవ్వావంటాడు. శారాతో దేవుడు మాట్లాడు. కానీ ఇక్కడ ఇస్సాకు పక్కన పెట్టబడి రెబ్కాతో మాట్లాడడం, ఆమెకు విషయం చెప్తాడు ఏంటంటే 2 జనపదములు అనగా 2 రేసెస్, నీ గర్భం నుంచి 2 జనాంగములు వస్తున్నాయి. ఆ 2 జనాంగముల్లో ఒక జనపదం కంటే రెండో జనపదం బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇట్ వాస్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. ఇట్ వాస్ ద డెసిషన్ ఆఫ్ గాడ్. ఆ ప్రాఫెసీ కానీ ఆ తీర్మానం కానీ రెబ్కాకు తెలుసు, ఇస్సాకు తెలియదు.
సో రిబ్కా ఇస్సాకు యాకోబును ప్రేమించడానికి గల కారణం ఏంటంటే యాకోబు గర్భములో ఉండగానే దేవుని చేత ప్రేరేపించబడినవాడు, పిలువబడ్డవాడు, ప్రత్యేకించబడ్డవాడు, లేకపోతే ఈ వాగ్దాన జనాంగానికి వారసుడు అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె అక్కడ పార్షియాలిటీ చూపించింది అనే దానికన్నా దేవుని ప్రవచనానికి, దేవుని ప్రాఫెసీకి ఆమె విధేయత కనపరిచి ఆ ప్రాఫెసీకి అనుగుణంగా యాకోబును ఆమె సపోర్ట్ చేయడం కానీ, యాకోబు దీవించబడటానికి ప్రేరేపించడం కానీ కనబడుతుంది. ఎందుకంటే షీ నోస్ ద ట్రూత్, గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ జేకబ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏసా. సో ఇది రెబ్కాలోని ఒక మంచి క్యారెక్టర్. అయితే ఏషావులోని నెగిటివిటీ ఒకసారి చూద్దాం. ఎందుకు ఏషావు రిజెక్ట్ చేయబడ్డాడు అనే దానికి మనం గమనిస్తే 40 సంవత్సరాల వయసులో అతనికి వివాహం అవుతుంది. ఇందాక నేను చదివాను కదండి 26:34లో అతను ఆ కనాను కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. అనగా ఏ కనాను కుమార్తెలైతే తన కుమారుని నేను మర్చిపోతుంది. హలో గారు, సమ్ నెట్ ప్రాబ్లం అండి, సారీ. ఓకే, ఎప్పుడు రాలా ఇలాగా? ఓకే. సో ఏ కనాను కుమార్తెలైతే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు వధువుగా తీసుకుని రాకూడదని చెప్పేసి అబ్రహాం చెప్తాడో, అదే కనాను కుమార్తెలను ఏశావు ఇద్దరిని చేసుకుంటాడు. ఆ తర్వాత కాలంలో మరి వారి ద్వారా మా పేరెంట్స్ కు విసుకొచ్చిందని ఇష్మాయేల్ కుమార్తెను కూడా చేసుకుంటాడు. సో కాబట్టి ఏషావులోని నెగిటివిటీ మనం గమనిస్తే ఫస్ట్ ప్రొహిబిటెడ్ అలయన్స్ లోనికి వెళ్తాడు. దేవుడు ఇష్మాయిల్ని వెళ్ళగొడితే ఆ ఇష్మాయిల్ కూతుర్ని చేసుకుంటాడు. కనాను కుమార్తెలు చేసుకోవద్దంటే ఒకరు కాదు ఇద్దరిని చేసుకుంటాడు. దానివల్ల ఇస్సాకునకు రెబెకాకు తలనొప్పిగా తయారవుతారు. ఆ తర్వాత ఏషావులోని మరొక క్యారెక్టర్ ఏంటంటే 25వ అధ్యాయం 26లో నేర్పరి అయిన వేటగాడు అని ఉంది. నేర్పరి అయిన వేటగాడు. సో అది తెలుగులో చూడటానికి పాజిటివ్ కనోటేషన్ గా కనిపించినప్పటికీ ఇంగ్లీష్లో కన్నింగ్ హంటర్ అని ఉంది. కన్నింగ్ హంటర్ అనగా ఒక వేటగాడు వేటకు వెళ్ళినప్పుడు
ఏ జంతువునైతే వేటాడబోతున్నాడో ఆ వేటాడబోయే జంతువును మోసగిస్తాడు కదా, ట్రాప్ లో పెడతాడు. ట్రాప్ లో పెట్టకుండా, ఒక ఎర చూపించకుండా వేట చేయలేడు. సో ఆ వేటాడాలంటే ఒక విధమైన కన్నింగ్నెస్ కంపల్సరీ ఉండాలి. అందుకనే కన్నింగ్ హంటర్ అనే మాట ఇంగ్లీష్ భాషలో వ్రాయబడింది. అట్ ద సేమ్ టైం వేటగాడు అన్నప్పుడు అతని బై నేచర్ ఏమవుతుందంటే వాడు హంటర్ కాబట్టి, హంటర్ అంటే అతను చంపే మనస్తత్వం కలిగిన వాడు. సో వేటాడినప్పుడు ఏమవుతుంది, తీసుకొచ్చి తాను వేటాడిన జంతువును చంపడం అలవాటు. అనగా చంపడం అనేది అభివృద్ధికి వ్యతిరేకమైన అనుభవం. కాబట్టి ఏశావు రిజెక్ట్ కావడం గల కారణాల్లో ఒకటి, అతను ప్రొహిబిటెడ్ అలయన్స్ లోనికి వెళ్తాడు. రెండవది, అతను ఎన్నుకున్న ప్రొఫెషన్ వేటాడువాడు. అదే రీతిగా 25వ అధ్యాయం 26 నుంచి మనం గమనిస్తే 27 నుంచి చూస్తాను. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినిచుండెను గనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలకూర వంటకం వండుచుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతనికి ఎదోమని అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అందుకు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావునకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంశం అదేంటంటే, అతను వేటగాడు మాత్రమే కాకుండా అతను జ్యేష్ఠుడిగా ఉండి జ్యేష్ఠుడిగా లభించే ఆ జ్యేష్ఠత్వపు లాభాలని, లేకపోతే ఆ హక్కును, ఆ ప్రివిలేజ్ని కేవలం ఒక పూట భోజనం కొరకు, చిక్కుడుగాయల కూర కోసం దాన్ని వదులుకుంటాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, వేటాడి వస్తున్నాడు. సో వేటాడి వస్తుంటే తాను వేటాడిన ఆ జంతువు తన భుజాల మీద ఉంటుంది, తన చేతులు కానీ భుజాల మీద కానీ ఉంటుంది. ఒక జింక కానీ లేకపోతే కుందేలు కానీ ఏదో ఒకటి. కానీ ఇక్కడ కేవలం ఆ ఎర్రగా కనిపించేది చిక్కుడుగాయల కూర అంతే. ఆ గమగమలాడిన వాసన చూసి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం అంటే ఆ తండ్రి తర్వాత ఆ పెద్దరికాన్ని. అలాగే జూయిష్ కాన్సెప్ట్ లో ఆ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ లో 2/3 ఆఫ్ ది ప్రాపర్టీ గోస్ టు ది ఎల్డెస్ట్ అండ్ ఓన్లీ 1/3 ఆఫ్ ది ప్రాపర్టీ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, 10 మంది కానీ 1/3 మాత్రమే వారు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 2/3 జ్యేష్ఠుడికి వెళ్తుంది. ఈ తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో కూడా చిన్నవాడు వెళ్ళిపోతాడు, ఓన్లీ 1/3 తీసుకెళ్ళిపోతాడు. పెద్దోడి దగ్గర 2/3 ఉంది. సో తిరిగి వచ్చేసరికి ఆ 2/3 ఉన్న పెద్దోడు అలుగుతాడు. సో ఏశావు తృణీకరించింది ద బెటర్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్, అనగా దేవుడు ఆ జ్యేష్ఠుడిగా అనుగ్రహించిన ఆ ప్రివిలేజ్. అది ఎంతవరకు దారి తీసిందంటే, ఆ జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్ముకొనకపోయింటే ఏశావు జ్యేష్ఠుడిగా ఉండేవాడు. ఆ జ్యేష్ఠుడిగా ఇశ్రాయేలు జనాంగము ఆ జ్యేష్ఠుల్లోంచి ఏశావులోంచి వచ్చేది. లోకరక్షకుడిని యేసుక్రీస్తు కూడా ఏశావులోంచి వచ్చి ఉండేవాడు, యాకోబులోంచి కాకుండా. కాబట్టి ఏశావులోని నెగిటివ్ క్యారెక్టర్స్ గమనిస్తే అతను ప్రొహిబిటెడ్ అలియన్స్ లోకి వెళ్ళడం ఒకటి. అదే రీతిగా అతని నేచర్ హంటింగ్ నేచర్. మూడవది, అక్కడ అతని నేను చావబోతున్నాను కదా,
ఈ జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? పేరెంట్స్ కూడా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఒకవేళ కుమారుల్లో కుమార్తెల్లో కూడా ఎవడన్నా వ్యసనాలకు బానిసలైన వాడు ఉంటే అతనికి ఇవ్వడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఇచ్చిన కొన్ని క్షణాలకి వాడు కొన్ని దినాలకి నాశనం చేసేస్తాడు ఆ వ్యసనాలకు బానిసాడు కాబట్టి అతనికి ఇవ్వడానికి ఇష్టపడరు. సో కేవలం ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగాన్ని అతనిలోంచి తీసుకుని వస్తే అతని వారసులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. అతని వారసుల్లో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. అతను ఎవరంటే హేరోదు రాజు. యేసుప్రభు వారు పుట్టిన కాలంలో హేరోదు రాజు యొక్క తండ్రి ఎదోమీయుడు, తల్లి మాత్రమే యూదురాలు. ఆ ఎడోమైట్ కాబట్టి యూదులకు రాజుగా పుట్టాడనగానే ఇమ్మీడియట్ గా యూదుల పసిపిల్లలందరినీ చంపేమంటాడు. చాలా భయంకరమైన నేర ప్రవృత్తి ఆ హేరోదులో కనిపిస్తుంది. సో దట్స్ వాట్. కాబట్టి యాకోబు మోసగించాడు లేకపోతే రిబ్కా ప్రేరేపించింది అని ఆలోచించే బదులు దేవుడికి అతని క్యారెక్టర్, అతని నేచర్ తెలుసు కాబట్టి దేవుని ప్రాఫెసీలోనే యాకోబు ఉన్నాడు కాబట్టి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు స్వయంగా చెప్పాడు కాబట్టి ఆ చెప్పింది రిబ్కా విన్నది కాబట్టి దేవుని మాట ప్రకారము ఆమె యాకోబును ప్రేమించింది. ఏశావును ఇస్సాకు ప్రేమించడానికి ఒక రీజన్ కనబడుతుంది. అంటే అతడు మాంసం తీసుకొచ్చిస్తే తినేవాడు కాబట్టి ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. కానీ రిబ్కా యాకోబును ప్రేమించడానికి రీజన్ లేదు, ఏ రీజన్ కనిపించదు. ఓన్లీ రీజన్ ఏంటంటే దేవుని ప్రణాళిక అతని పట్ల ఉంది కాబట్టి అది ఒక రీజన్ గా అక్కడ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి జీవితాన్ని, ఈ ముగ్గురి జీవితాన్ని, రిబ్కా, ఇస్సాకు, ఏశావు, ఈ ముగ్గురు జీవితాన్ని యాకోబు నేను టచ్ చేయడం ఎందుకంటే యాకోబు డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి అతని గురించి మనం సపరేట్ గా మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ ముగ్గురు జీవితాల్లో పర్టికులర్ గా అబ్రహాము, ఇస్సాకు, ఈ యాకోబుల ఈ ముగ్గురి మధ్య శాండ్విచ్ చేయబడినటువంటి ఇస్సాకు క్యారెక్టర్ లోని కొన్ని అంశాలు నేను హైలైట్ చేస్తాను. ఇస్సాకు అనేవాడు ఏ కనెక్షన్ బిట్వీన్ అబ్రహాం అండ్ జేకబ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పవర్ మనకి ఇక్కడ లైట్ వెలగాలి, ఒక సాకెట్ ఉంటుంది, దానికి ఒక కేబుల్ ఉంటుంది, ఈ చివర బల్బ్ ఉంటుంది, ఈ చివర ప్లగ్ పిన్స్ ఉంటాయి కదండి. ఈ ప్లగ్ పిన్ ఎందులో ఉంటుందంటే పవర్ ఎక్కడుంటుందో ఆ పవర్లో ఉంటుంది. అనగా ఆ బోర్డులో, కరెంట్ బోర్డులో పవర్ ఉంటుంది. ఆ పవర్లోకి ప్లగ్ పిన్ పెడితే బల్బ్ వెలుగుతుంది. సో ఆ పవర్ దేవుడైతే ఆ పవర్లో పెట్టబడిన పిన్ అబ్రహాం అయితే వెలిగింది యాకోబు. కానీ ఆ పిన్నులో నుంచి ఆ బల్బుకు వెలగడానికి కావలసిన కేబుల్, ఆ వైర్ ఇస్సాక్. ఇస్సాక్ అనే కేబుల్ లేకపోతే ఈ ప్లగ్ లో పెట్టిన ఆ ప్లగ్ పిన్స్ కానీ ఇక్కడ హోల్డర్లో పెట్టిన బల్బు కానీ వెలగదు. సో యాకోబు ఏర్పరచబడిన జనాంగముగా, ఇశ్రాయేలు జనాంగముగా వెలిగించబడాలి అంటే అబ్రహాము నుంచి ఒక కనెక్షన్ కావాలి, ఒక కనెక్షన్ కావాలి. కాబట్టి ఆ వైర్ మనకు కనిపించదు. ఆ వైర్లో ఎంత పవర్ ఉందో మనకు తెలియదు. ఆ వైర్ కట్ అయితే కట్ అయిన చోట పట్టుకుంటే తప్ప. ఆ కేబుల్ ఏం చేస్తుందంటే ఆ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది కానీ పవర్ని ఎక్స్పోజ్ చేయదు. ఆ పవర్ పాయింట్ నుంచి బల్బుని వెలిగించడానికి కావాల్సిన పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది కానీ ఆ పవర్ని ఎక్స్పోజ్ చేయదు. సైలెంట్ ట్రాన్స్మిటర్ అది ఐజాక్. అలాగే యాకోబుకు అబ్రహాం మధ్య ఏ సైలెంట్ క్యారెక్టర్. ఎక్కడ మాట్లాడండి, ఎక్కడ మాట్లాడు, బలిపీఠం దగ్గర మాట్లాడు, భార్య దగ్గర మాట్లాడు,
పిల్లల దగ్గర మాట్లాడు. ఆఖరికి వాడు మేకతోలు కప్పుకొని గొర్రెతోలు కప్పుకొని వస్తే దీవించి పంపించేస్తాడు. సో ఒక సైలెంట్ క్యారెక్టర్. అలాగే ఇస్సాకులో స్పెషల్, ఇస్సాకు విషయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, కానీ ఇస్సాకుకు స్పెషల్ రెవల్యూషన్ ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్షతలు ఏమి కనిపించవు, స్పెషల్ ప్రామిస్ అంటూ ఉండదు. అబ్రహాముకి ఇచ్చిన ప్రామిసే ఇస్సాకు రిపీట్ చేయబడుతుంది, అదే ప్రామిస్ యాకోబుకు రిపీట్ చేయబడుతుంది, కానీ ఇస్సాకునకు స్పెషల్ ప్రామిసెస్ ఉండదు. అలాగే అబ్రహాము యాకోబుల మధ్య ఈ ఇస్సాకు మనం గమనిస్తే బాల్యములో తండ్రి చేత, అనగా తండ్రి హైలైట్ అవుతాడు, అక్కడ ఇస్సాకు సైలెంట్ గా ఉంటాడు. వివాహంలో తన సొంత వివాహం విషయంలో సేవకుడు మెయిన్ క్యారెక్టర్ అవుతాడు. బిడ్డల యొక్క ఆశీర్వాదాలు పొందడం విషయంలో ఆశీర్వదించింది ఇస్సాకు అయినప్పటికీ కూడా ఆశీర్వాదాలు బిడ్డలు పొందడం విషయంలో మెయిన్ రోల్ పాత్ర వహించింది భార్య. అలాగే బ్లెస్సింగ్స్ విషయంలో కూడా బిడ్డలు తమ పాత్రలు తాము పోషించి తమ తండ్రి దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాలు పొందుతారు. వీటన్నిటి విషయంలో ఐజాక్ ఎ సైలెంట్ ట్రాన్స్మిటర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్, ఎ సైలెంట్ ట్రాన్స్మిటర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఐజాక్ కనిపించకపోయినా శాండ్విచ్ లాగా రెండు లోఫ్స్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యలో ఉన్న ఆ స్టఫ్ లేకపోతే ఆ పైన లోఫ్ కి కింద ఉన్న లోఫ్ కి టేస్ట్ ఎలా రాదో, అబ్రహాముకు యాకోబుకు మధ్య ఇస్సాకు శాండ్విచ్, బట్ ఇస్సాక్ ఇస్ అ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ ఏంటంటే ఇస్సాకులోని విధేయత. తండ్రికి విధేయత చూపిస్తాడు. సేవకుడు తెచ్చిన భార్యను తీసుకుంటాడు, భార్య చెప్పిన మాట వింటాడు, బిడ్డలు చెప్పిన మాట వింటాడు. ఎక్కడ చూసినా దేవుని మాట గెరార్లో ఉంటాడు. ఎక్కడ చూసినా విధేయత. సో అబ్రహాం వంశావళి దీవించబడటానికి అబ్రహాం యొక్క విశ్వాసం ఒక కారణమైతే, ఇస్సాకు యొక్క విధేయత అది ట్రాన్స్మిట్ కావడానికి, ఆ విశ్వాసం ట్రాన్స్మిట్ కావడానికి, ఫర్దర్ జనరేషన్ ట్రాన్స్మిట్ కావడానికి ఇస్సాకులోని విధేయత స్పష్టంగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ఐజాక్. నెక్స్ట్ వీక్ we will deal with Jacob. Okay, any questions? Okay, Shaba, ప్రార్థన చేయమా.